హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటలు. ఈరోజు మనం ఊతప్ప చేయడం ఎట్లా చూపిస్తాను మీకు. ఇది ఇడ్లీ పిండి, మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ వేసుకున్న పిండి సేమ్ ప్రాసెస్ దానికి కూడా. ఇది ఇడ్లీ పిండి ఎలా తయారు చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటెంలు: ఊతప్పకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆయిల్, క్యారెట్, కొత్తిమీర, జీలకర్ర, కారపొడి. ఇది ఎలా చేయాలో చూపిస్తాం. స్టవ్ వెలిగించుకొని తవ్వ పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. ఇది మనం దోశలాగా వేయము, గట్టిగా ఉంటుంది కాబట్టి పిండి, ఇడ్లీ పిండి. ఇట్లా 2 గరిటెలు వేసుకొని చిన్నగా మెదుపుకోవాలి. ముందుగా మనం ఉల్లిపాయలు వేసుకుందాం, తర్వాత పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి మంచిగా కనిపిస్తాయి. ఇప్పుడు జీలకర్ర, ఇట్లా ఉల్లిపాయలని కొంచెం ఒత్తుకుంటే పిండిలో కలుస్తాయి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయలు మాడిపోకుండా ఉండడానికి. ముందు రౌండ్గా ఇట్లా తీసేసుకుందాం. ఇది సిమ్లోనే కాలాలి. అయింది. ఇప్పుడు దీన్ని మెల్లగా తిరిగేద్దాం. ఇది సిమ్లోనే కాలాలి, ఎందుకంటే దలసరిగా వేసుకున్నాం కాబట్టి పిండి పచ్చిగా ఉండకుండా. ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా మళ్ళీ రివర్స్ చేద్దాం. ఇప్పుడు క్యారెట్, ఇది మా చిన్నప్పుడు మా పిజ్జా బర్గర్లు అండి ఇవి. ఇప్పుడు మీరేమో పిజ్జాలు బర్గర్లు తింటున్నారు కదా, మా చిన్నతనంలో అన్నీ ఇట్లా మాకు ఇట్లా ఇచ్చేవారు మా అమ్మ వాళ్ళు. ఇప్పుడు కొద్దిగా కారపొడి, అంటే మళ్ళీ కారం తగలకుండా పిల్లలకి కొద్దిగా వేయండి. పెద్దవాళ్ళకైతే ఎక్కువ వేసుకోవచ్చు మనం. ఇప్పుడు కొత్తిమీర. ఇప్పుడు దీన్ని సిమ్లోనే పెట్టుకోవాలి, కొంచెం స్టీమ్ అవనివ్వాలి. క్యారెట్ స్టీమ్ అయిపోయిందండి. ఎందుకంటే ముందుగా మనం వేస్తే ఈ క్యారెట్ మాడిపోతుంది, అది మళ్ళీ నల్లగా కనిపిస్తే పిల్లలు తినరు. అందుకని నేను లాస్ట్లో వేసి స్టీమ్ చేసాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఊతప్ప రెడీ అయిపోయింది.
ఊతప్పం రెడీ అండి. ఇది పల్లీ చట్నీ, శనగ చట్నీ రెండు ఉన్నాయి. ఈ చట్నీలు ఎట్లా చేయాలో నెక్స్ట్ వీడియోలో మా కోడలు చూపిస్తుంది. టేస్ట్ చేసి చూడండి. మీ ఎట్లా నచ్చింది లేనిది కామెంట్ చెప్పండి. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.